చంద్రుడి మీద ఇప్పుడు టైం ఎంత అంటే ప్రస్తుతానికైతే ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ భూమి మీద ఉన్నట్లే అంతరిక్షంలో కూడా సమయం ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో అనేక దేశాలు చంద్రుడి మీద అడుగుపెట్టి అక్కడ పని చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టైంలో చంద్రుడి మీద కూడా అధికారికంగా సమయాన్ని నిర్ణయించడం మంచిది కదా అనే దానిపై చర్చ జరుగుతోంది. చంద్రుడి మీద అందరూ అంగీకరించిన అధికారిక సమయం ఉండటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని యూరోప్ స్పేస్ ఏజెన్సీ అంటోంది. టైం తో పాటు చంద్రుడికి సంబంధించిన మ్యాప్ తయారు చేయాలని, చంద్రుడి మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరిగేందుకు వీలుగా ప్రాంతాలను గుర్తించాలని ఆ సంస్థ చెబుతోంది. ఈ దిశగా నాసాతో కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పనిచేస్తుంది. ప్రస్తుతం చంద్రునికి సొంత టైం జోన్ లేకపోవటం వల్ల అన్ని మిషన్లకు యూనివర్సల్ టైం అంటే యూటీసీను వాడుతున్నారు. రోజు రోజుకు చంద్రుని మీదకు చేపట్టే మిషన్ల సంఖ్య పెరుగుతున్నందున యూటీసీ మీద ఎక్కువ కాలం ఆధారపడలేమని స్పేస్ ఏజెన్సీ అంటోంది. స్పేస్ క్రాఫ్ట్స్ వంటివి సమర్థవంతంగా పనిచేయాలంటే ఖచ్చితమైన సమయం చాలా అవసరం. అయితే చంద్రుని మీద ఇప్పుడు టైం ఎంత, అది ఎందుకు లేదు? చంద్రుడి కాలమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఏదో ఒక అంతరిక్ష సంస్థ బాధ్యత తీసుకోవాలని యూరోపియన్ స్పేస్ అధికారులు చెబుతున్నారు. చంద్రుడి కాలమానాన్ని నిర్ణయించడంలో భూమి మీద ఏదో ఒక దేశం సమయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, లేక దాన్ని మరెక్కడా వీలు లేకుండా చంద్రుడికి మాత్రమే పరిమితం చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చందమామ మీద గడియారాలు భూమి కంటే కాస్త వేగంగా తిరుగుతాయి కాబట్టి అక్కడ సమయాన్ని గణించడం కాస్త ఇబ్బందికరమైన వ్యవహారం. భూమి మీద 24 గంటలతో పోల్చి చూస్తే చంద్రుడి గడియారం 56 మైక్రో సెకండ్లు ఎక్కువ ఉంటుంది. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే చంద్రుడి మీదకు వెళ్లే వ్యోమగాములు తమ అపాయింట్మెంట్స్ ను ముందుకు జరుపుకోవడానికి ఇదే కారణం కావచ్చు. భూమి మీద ఉన్న టైం జోన్లను చంద్రుడి మీద అనుసరించడం సరికాకపోవచ్చు. అయితే టైం జోన్ అంటే ఏమిటి? మెరీడియన్స్ అని పిలిచే ఊహాజనిత రేఖల ఆధారంగా భూమి మీద ప్రాంతాలను కొన్ని టైం జోన్లుగా విభజించారు. అవి సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకు ఉన్నాయి. లండన్ కు సమీపంలోని గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాంశం ఆధారంగా నిర్ణయించిన సమయాన్ని గ్రీనిచ్ ప్రామాణిక సమయం లేదా GMT అంటారు. భూమి మీద ఒక రోజుని 24 గంటలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖకు తూర్పు వైపున ఉన్న దేశాల సమయం బ్రిటన్ కంటే ముందు ఉంటుంది. పశ్చిమాన అంటే పడమర ఉన్న దేశాల సమయం బ్రిటన్ కంటే వెనుక ఉంటుంది. భారతదేశపు ప్రామాణిక సమయం గ్రీనిచ్ రేఖ కంటే 5:30 గంటల ముందు ఉంటుంది. చంద్రుడి మీద ప్రామాణిక సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల రానున్న రోజుల్లో మార్స్ సహా ఇతర గ్రహాల మీద జరిపే పరిశోధనల్లోనూ ఇలాంటి విధానాన్ని అనుసరించవచ్చని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త బెర్న్హార్డ్ అంటున్నారు. దీనివల్ల చంద్రుడి ఉపరితలం మీద పనిచేసే వ్యోమగాములకు ఇది ప్రాక్టికల్ గా ఉంటుందని, చంద్రుడి మీద ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి ఉపకరిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. చంద్రుడి మీద ఒక రోజు భూమి మీద సుమారు 28 రోజులకు సమానం. అంతేకాకుండా చంద్రుడి మీద 2 వారాల పాటు ఉంటే గడ్డగట్టించే శీతల రాత్రులు వంటి వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. అయితే చంద్రుడి మీద టైం జోన్ కు సంబంధించి అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. చంద్రుడి టైం జోన్ ను భూమితో అనుసంధానించాలా లేదా దాన్ని ఇండిపెండెంట్ గా ఉంచాలా అనేది ముందుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అయితే 50 ఏళ్లలో తొలిసారిగా చంద్రుడి మీదకు మనిషిని తీసుకెళ్లే మిషన్ ను 2025లో ప్రయోగించడానికి నాసా షెడ్యూల్ రూపొందించింది. ఆర్టిమిస్ మిషన్ తో అమెరికా నుంచి మొదటిసారి మహిళను చంద్రుడి మీదకు పంపనున్నారు. సో ఈ టైం జోన్ చంద్రుడిపై ఎలా ఉంటుందో మీ యొక్క కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.